నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. బలిచక్రవర్తి 9 కుమారుల్లో పెద్దవాడైనటువంటి బాణాసురుడు శోణితపురాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతడు గొప్ప శివభక్తుడు. శివుడే తన పురానికి రక్షణగా నియమించుకున్నాడు. ఒకసారి శివుడితోటి యుద్ధం చేయాలని కోరుకుంటాడు. తన 1000 బాహువుల బలాన్ని మోయలేక తనతో సమానుడు శివుడు అనుకుంటాడు. శివుడు అతని మూర్ఖత్వాన్ని తెలుసుకొని, నేను ఒక ధ్వజం ఇస్తాను, దానిని నీ మహల్ పైన ఎగరవేయి, ఎప్పుడైతే అది కింద పడుతుందో అప్పుడు నాతో సమానమైన బలవంతుడు యుద్ధం చేసి నీ కోరిక తీరుస్తాడు అంటాడు. బాణాసురుడు అలానే ధ్వజం ఎగరవేస్తాడు. తర్వాత చాలా కాలానికి బాణాసురుడికి ఒక పుత్రిక కలుగుతుంది. ఆ అమ్మాయి కైలాసంలోని పార్వతీదేవి దగ్గర 14 విద్యలు సంపూర్ణంగా అభ్యసిస్తుంది. పార్వతీదేవితో సమానంగా వీణ వాయిస్తూ మనోహరంగా గానం ఆలపిస్తున్న సమయంలో శివుడు వచ్చి తాను కామదేవుని భస్మం చేశానని, శ్రీకృష్ణుడు అతనిని మళ్ళీ పుట్టించాడని చెప్తాడు. పార్వతీ పరమేశ్వర్లు ఆనంద తాండవ నృత్యం చేస్తూ ఒకరికొకరుగా ఉండడం చూసిన బాణాసురుడి కుమార్తె ఉష, తనకు ఓ హృదయేశ్వరుడు ఉంటే తనకు ఇలాంటి ఆనందం ఉండేది కదా అనుకుంటుంది. పార్వతీదేవి ఉష మనసు తెలుసుకొని, నీకు కాబోయే పతి నీకు స్వప్నంలో కనిపిస్తాడు, నువ్వు వెతికించి అతనినే పతిగా పొంది సుఖించు అని తండ్రి దగ్గరికి పంపిస్తుంది. పార్వతీదేవి యందు భక్తి నమ్మకం ఉన్న ఉషకు ఒకరోజు స్వప్నములో పీతాంబరాలు ధరించిన అందమైన నవయవ్వనుడు కనిపిస్తాడు. కలలో అతనితో సుఖం అనుభవించిన ఉష తన చెలికత్త చిత్రరేఖకు వినిపిస్తుంది. అతని అందచందాలు వర్ణించి చెప్పి తన విరహ బాధను తెలియజేస్తుంది. చిత్రరేఖ త్రిలోకాలలోని పురుషుల చిత్రాలు వేసి చూపిస్తుంది. వారిలో ఎవ్వరూ కాదంటుంది ఉష. తర్వాత యదువీరుల చిత్రాలు వేసి చూపిస్తుంది. అందులో అనిరుద్ధుని చిత్రం చూసి అతనే తన ప్రియుడని చెప్తుంది. చిత్రరేఖ ఆ చిత్రంలోని యువకుని శ్రీకృష్ణ పౌత్రుడుగా తెలుసుకుంటుంది. తన యోగ బలంతో ఆకాశ మార్గం ద్వారా ద్వారక చేరుతుంది. పట్టె మంచంపై శయనించి ఉన్న అనిరుద్ధుని ఆ మంచం సమేతంగా శోణితపురం తీసుకుని వచ్చి ఉషకి చూపిస్తుంది. ఉష అతనిపై అత్యంత ప్రేమతో వశం చేసుకుంటుంది. ఈ విషయం ద్వారపాలకుడు బాణాసురుడికి చేరవేయగా అనేక మంది రాక్షసేనతోటి బాణాసురుడు ఉషా మందిరంలోకి ప్రవేశిస్తాడు. కోపంతో అనిరుద్ధుడు లోహపు పరిగతో ఆ రాక్షసులని చంపసాగాడు. బాణాసురుడు క్రోధత్వంతో అనిరుద్ధుని నాగపాశంతో బంధిస్తాడు. తండ్రి తన ప్రియుని నాగపాశానికి బంధిని చేయటం ఉష విపరీతంగా బాధపడుతుంది. కన్నీరు మున్నీరుగా ఏడవసాగింది. నిన్నటి రోజున మనం సవిస్తరంగా విన్న కథ ఇది. ఉష అనగా జీవుడు, ఉషస్సు. అనిరుద్ధుడు అనగా సర్వస్వతంత్రుడు. అనిరుద్ధుని ఉష స్వప్నంలో చూసింది. జీవుడు భగవంతుని ఆత్మలో దర్శించాలి. ఇక్కడ గురువు చిత్రరేఖ. భగవంతుని గురించి గురువు ద్వారానే జ్ఞానం సంపాదించాలి. చిత్రరేఖ తనదైన యోగమాయచే ఉషకు అనిరుద్ధిని తెలియచేసి ఆయనను పొందేటట్లుగా చేసింది. జీవుడు పరమాత్మతో రహస్యమైన తన ఆత్మలోనే రమించినట్లు ఉష తన రహస్య మందిరంలోనే అనిరుద్ధిని వశం చేసుకుని ఆనందిస్తోంది. ఇది ఆధ్యాత్మిక భావం. ఇక ముందుకు వెళ్దాం. శ్రీహ పతిర్యజ్ఞపతి ప్రజాపతి ధియాం పతిర్లోకపతిర్ధరాపతి
పతిర్గతిచ్ఛాందక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. భక్తులందరకు పూజనీయ భగవానుడును, యదువంశపు అంధక వృష్ణిరాజుల రక్షకుడును మరియు యశస్సును లక్ష్మీదేవికి భర్తయును సమస్త యజ్ఞ నిర్దేశకుడును అయినందున సమస్త జీవులకు పతియును బుద్ధిని నియమించువాడును ఆధ్యాత్మిక భౌతిక లోకములన్నింటికి అధిపతియును ధరిత్రిపై దివ్య అవతారమూర్తియును అగు శ్రీకృష్ణ భగవానుడు నా ఎడ కరుణను గొనుగాక. శ్రీమద్భాగవతం దశమస్కంధం 63వ అధ్యాయం. బాణుడితో యుద్ధంలో శ్రీకృష్ణుని విజయం. శ్రీ సుఖమహర్షి భాగవత కథని కొనసాగిస్తున్నాడు. ఓ పరీక్షణ్ మహారాజా, అక్కడ ద్వారకలో ఎవరికీ 4 నెలల వరకు అనిరుద్ధుడి విషయంలో ఏమీ తెలియలేదు. బలరామకృష్ణులు మిగతా యాదవులు ఎంతో చింతించారు. అదే సమయంలో నారదముని వచ్చి అనిరుద్ధుడి సమాచారం వారికి అందించాడు. అనిరుద్ధుడు శోణితపురంలో ఉన్నాడని, బాణాసురుని పుత్రికతో సుఖిస్తూ ఉండగా ఆ రాక్షసుడు తెలుసుకొని అనిరుద్ధుడిని యుద్ధంలో ఓడించి నాగపాశంతో బంధించాడని చెప్పాడు. నారదుడు ఈ విధంగా అనిరుద్ధుడి వృత్తాంతాన్ని వినిపించగా యాదవులందరూ శ్రీకృష్ణునితో బయలుదేరి శోణితపురంపై దాడి చేశారు. ఒక అక్షౌహిణి సేనతో యాదవ వీరులు ఆ శోణితపురాన్ని 4 వైపుల నుంచి ముట్టడించారు. యాదవుల ద్వారా తన పురంలోని కోటలు, ఉద్యానవనాలు, ఇళ్ళు, నగర ద్వారాలు నాశనమవడం చూసి బాణాసురుడు క్రోధంతో 12 అక్షౌహిణుల సేనను తీసుకుని యాదవులను ఎదుర్కొనేందుకు నగరం వెలుపలికి వెళ్ళాడు. అతనికి సహాయం చేసేందుకు కొడుకు కుమారస్వామి, అలాగే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, ఠాకిని మొదలైన గణాలు తోడురాగా నందీశ్వరుని అధిరోహించి మహేశ్వరుడు కూడా యుద్ధానికి వచ్చాడు. అప్పుడు మహాభయంకరమైన అద్భుతమైన యుద్ధం చెలరేగింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శివుడితోనూ ప్రద్యుమ్నుడు స్వామి కార్తికుడితోనూ యుద్ధం చేయసాగారు. కుంభాండు మరియు కూపకర్ణుడు బలరాముడితో యుద్ధానికి దిగారు. సాంబుడు బాణాసురుడి పుత్రుడితోటి, సాత్యకి బాణాసురుడితోటి యుద్ధం మొదలుపెట్టారు. దేవతల అధిపతి బ్రహ్మ మొదలైన వారు, మునులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు వీరందరూ కూడా విమానాలలో ఆ ఘోర యుద్ధాన్ని చూడడానికి వచ్చారు. ఆ తరువాత మహేశ్వరుడి అనుచరులను సారంగమనే ధనుసును ధరించి శ్రీకృష్ణుడు పదునైన బాణాలతో కొట్టి పరిగెత్తించసాగాడు. అప్పుడు శివుడు పినాకమనే తన ధనుస్సు నుంచి అనేక విధాలైన బాణాలను, శస్త్రాలని శ్రీకృష్ణుపైన వేయగా ఎటువంటి భయం లేకుండా శ్రీకృష్ణుడు ఆ అస్త్రశస్త్రాలన్నీ ప్రత్యస్త్రాలతో శాంతింపజేశాడు. అనంతరం మహేశ్వరుడు బ్రహ్మాస్త్రం వేయగా శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రంతోనే దానిని నిర్వీర్యం చేశాడు. అప్పుడు శివుడు వాయువ్యాస్త్రం ప్రయోగించగా దానిని శ్రీకృష్ణుడు పరతాస్త్రంతో శాంతింపజేశాడు. ఆ పైన శివుడు ఆగ్నేయాస్త్రం వేయగా యాదవులు కాలిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు శ్రీకృష్ణుడు మేఘాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి అగ్నిని చల్లపరిచాడు. మహేశ్వరుడు పాశుపతాస్త్రం సంధించగా శ్రీకృష్ణుడు దానిని నారాయణాస్త్రంతో ప్రతిఘటించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు జృంభుడాస్త్రం ప్రయోగించగా శివుడు దానిని మోహం పొంది ఆవలించసాగాడు. అదే అదనుగా శ్రీకృష్ణుడు తన పదునైన ఖడ్గంతోనూ బాణాలతోనూ రాక్షసేనను సంహరింపసాగాడు. ప్రద్యుమ్నుడి బాణాలు బాధించగా కార్తికేయుడి శరీరం నుంచి రక్తం ప్రవహించసాగింది. అప్పుడు ఆయన తన నెమలి వాహనంపై పారిపోయాడు. బలరాముడు ముసలం దెబ్బలకి కుంభాండు మరియు కూపకర్ణుడు భూమిపైన పడిపోయారు. అప్పుడు తన సేనాపతులు మరణించగా రాక్షసేన చెల్లా చెదిరై 4 పక్కలకు పారిపోయింది. అలా తన సేన పారిపోవడం చూసి బాణాసురుడు కోపంతో తనతో యుద్ధం చేస్తున్న సాత్యకిని వదిలి శ్రీకృష్ణుడి ముందరికి వచ్చాడు. భగవానుడి ముందరికి వెళ్ళి బాణాసురుడు ఒకసారి 500 ధనుసులను ధరించి ఒక్కొక్క ధనుసులో రెండు బాణాలు సంధించి ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ 500 ధనుసులను ఒకేసారి ఖండించాడు. అదే సమయంలో బాణాసురుడి సారథిని, గుర్రాలని చంపి రథాన్ని ముక్కలు చేసి తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖం ధ్వనిని విని బాణాసురుని తల్లి కోటర తన శిరోజాలు విరబోసుకుని నగ్నంగా తన కొడుకుని రక్షించేందుకు శ్రీకృష్ణ భగవానుడి ముందరికి వచ్చింది. ఆమె నగ్నంగా ఉందని గ్రహించి శ్రీకృష్ణుడు తన దించుకున్న ముఖంతో అవతలి పక్కకి తిరిగాడు. ఇంతలో
తన విరిగిపోయిన రథాన్ని ముక్కలైన ధనుసులను చూసి బాణాసురుడు తన పురంలోకి వెళ్ళిపోయాడు. అనంతరం శివుడి ద్వారా విడవబడిన 3 తలలు 3 కాళ్ళు గల శివజ్వరం శ్రీకృష్ణుని ముందరికి వచ్చింది. ఆ విషమజ్వరాన్ని ఎదుర్కొనేందుకు శ్రీకృష్ణుడు శీతజ్వరాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ 2 శివజ్వరం విష్ణుజ్వరం పరస్పరం యుద్ధం చేసుకోసాగాయి. శివజ్వరాన్ని విష్ణుజ్వరం అణగదొక్కగా శివజ్వరం భయంతో అరచి తనని రక్షించడానికి ఎవరూ రాకపోగా చేతులు జోడించి శ్రీకృష్ణుని స్తుతించసాగింది. ఓ అనంత శక్తి గలవాడా, బ్రహ్మాదులకు స్వామి, అందరి ఆత్మవు నీవే కదా, శుద్ధ చైతన్యవంతుడివి, జగత్తుని ఉత్పత్తి స్థితి మరియు సంహారం చేసేవాడివి, వేదాలతో తెలుసుకున్న యోగ్యుడివి, శాంతమూర్తివి నీవే కదా, మీకు నమస్కరిస్తున్నాను. మీరు సృష్టించిన భయంకర శీతజ్వరంతో నేను వణికిపోతున్నాను. అందుకని ఓ భగవంతుడా, శరీరధారులు పాపాలు ఆశతో మీ చరణాల విందాలను ఆశ్రయించినప్పుడే కదా సమసిపోతాయి. ఆ శివజ్వరం ఆర్తనాదం విని శ్రీకృష్ణుడు, ఓ 3 తలల శివజ్వరమా, నేను నీ పైన ప్రసన్నుడనయ్యాను. నీకు విష్ణుజ్వరం వల్ల కలిగిన భయం దూరం అయిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడూ నన్ను స్మరించే ఈ సంవాదం వినేవారిని మరియు నా భక్తులను బాధించవద్దు అని హితవు చెప్పాడు. అప్పుడు శివజ్వరం ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇంతలో బాణాసురుడు ఇంకో రథం ఎక్కి తన 1000 చేతులతో అస్త్రశస్త్రాలు ధరించి మళ్ళీ యుద్ధానికి వచ్చి శ్రీకృష్ణుని పైన వాటిని ప్రయోగించసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ అస్త్రాలు ప్రయోగిస్తూనే తన వాడి అంచులు గల చక్రాయుధంతో బాణాసురుడి 4 భుజాలు తప్ప మిగతా అన్నింటినీ పిండి చేసేశాడు. అప్పుడు ఆ 4 భుజాలే మిగిలిపోగా శివుడు తన భక్తుడిపైన దయతో శ్రీకృష్ణు వద్దకు వచ్చి స్తుతించసాగాడు. ఓ పరబ్రహ్మ, జ్యోతిస్వరూప, రహస్యంగా ఉంటూ వేదాలని మీరు ప్రకాశింపచేస్తారు. మీ పైన నిర్మల బుద్ధి గల యోగిజనులు ఆకాశంలాగా సమానమైన నిర్లేప నిర్గుణ రూపంతో చూస్తారు. అంటే మిమ్మల్ని తెలుసుకోకుండా బాణాసురుడు మీతో యుద్ధానికి తలపడ్డాడు. ఆకాశం మీ నాభి, అగ్ని ముఖము, జలం వీర్యము, స్వర్గం శిరస్సు, చెవులే దిశలు, చరణాలు భూమి, చంద్రుడే మీ మనస్సు, సూర్యుడే నేత్రాలు, నేనే మీ ఆత్మనంటే అహంకారాన్ని, సముద్రం మీ ఉదరం, ఇంద్రుడు భుజాలు, ఓషధులు మీ రోమాలు, మేఘాలు కేశాలు, మరియు బుద్ధి మరియు ప్రజాపతులు మీ లింగం, అలాగే ధర్మం మీ హృదయం. ఈ విధంగా లోకాలను సృష్టించే విరాట్ స్వరూపమే మీరు. ఓ ఈశ్వర, ఎలాగ మేఘరూపమైన ఛాయతో కప్పబడినా కూడా సూర్యభగవానుడు మేఘాలని, అంతరిక్షాన్ని, మిగతా వాటిని ప్రకాశింపచేస్తాడో అలాగే స్వయంగా ప్రకాశించే మీరు మర్మరూపమైన అహంకారంతో కప్పబడిన తెలిసిన తర్వాత కూడా సత్వాది గుణరూపాలతో కూడిన జీవులని ప్రకాశింపచేస్తూ ఉంటారు. మీరు ప్రసాదించిన మనుష్య శరీరం పొంది కూడా ఈ జగత్తులో తన ఇంద్రియాలను తెలుసుకోలేని వాడిని ఆలోచించలేని మరియు వంచకుడు అని తెలుసుకోవాలి. ఈ బాణాసురుడు నా భక్తుడు. నేను ఇతనికి అభయప్రదానం చేసి నిర్భయుని చేశాను. అందుకని మీరు ఎలా ప్రహ్లాదుడిపైన కృప చూపించారో అలాగే ఈ బాణాసురుడిపైన కూడా దయ చూపించండి. శివుడి ప్రార్థన విని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. హే భగవాన్, మీరు ఏ విధంగా చెప్పారో అలాగే చేసి మీకు సంతోషం కలుగజేసి మరియు మీరు వెల్లడించిన ఉద్దేశంతో నేను సమ్మతిస్తున్నాను. నేను కూడా ఇతరుని సంపదలుచుకోలేదు. ఎందుకంటే మీ వంశంలో పుట్టేవారిని ఎవరిని చంపనని నేను ప్రహ్లాదునికి వరం ఇచ్చాను. ఇతని అహంకారాన్ని దూరం చేయడానికి ఇతని భుజాలు ఖండించాను. ఎందుకంటే వాటి బరువు భూమిపై పడుతోంది. ఆ భూమికి ఆ బరువును తగ్గించాలనే వాటిని ఖండించాల్సి వచ్చింది. మిగిలిన ఇతని 4 భుజాలు ఎప్పటికీ అలానే ఉంటాయి. ఈ రాక్షసుడు మీకు ప్రధాన అనుచరుడుగా ఉంటాడు. ఇతనికి ఎవరి వల్ల భయం ఉండదు. ఇతని వల్ల ఎవరికీ భయం ఉండదు. శ్రీ సుఖ మహర్షి ఇంకా ఇలా చెప్పాడు. ఓ పరీక్షిత్తు, ఈ విధంగా బాణాసురుడు శ్రీకృష్ణుని వద్ద అభయం పొంది అనిరుద్ధునితో సహా తన కూతురిని రథం పైన కూర్చోబెట్టుకుని గోవిందుని వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ తరువాత ఉషని, అనిరుద్ధుడిని బాణాసురుడు ఇచ్చిన ఒక అక్షౌహిణి సేనను వెంట తీసుకుని శివుని సమ్మతి తీసుకుని పరస్పర ప్రణామాల తర్వాత శోణితపురం నుంచి బయలుదేరాడు. ద్వారకా నగరం చేరి అక్కడ మనుషులని, బంధువులని, బ్రాహ్మణులని పలకరిస్తూ
వారి మాటలను ఆలకిస్తూ బ్రాహ్మణుల ఆశీర్వాదాలు గ్రహిస్తూ శోభాయమానంగా అలంకరించబడిన కళ్ళాపి జల్లి చిత్ర విచిత్ర రంగవల్లులతో నిండిన రాజమార్గంలో పయనిస్తూ తన గృహానికి చేరాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని విజయము మరియు శివునితో జరిగిన యుద్ధముల కథలని ఎవరు ఉదయమే లేచి వింటారో వారికి ఎప్పుడూ అపజయం కలుగదు. ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో 63వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని 64వ అధ్యాయం భృగోపాఖ్యానం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.